గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 5వ తారీఖున జరిగిన జయహో బీసీ మహాసభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అన్నారు. బీసీలకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చిన పార్టీ టీడీపీ పార్టీ, మన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలను అణగతొక్కటమే పనిగా పెట్టుకుందని అన్నారు. బీసీ డిక్లరేషన్లో ఎన్నో పథకాలకు బీసీల కోసం పునరుద్ధరించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సదస్సు జయహో బీసీ విజయవంతమైన సందర్భంలో రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే భారతదేశ చరిత్రలో బీసీ శకానికి నాంది పలికినటువంటి సందర్భం. ఆనాటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కొన్ని వర్గాల చేతుల్లో నుంచి బీసీ వర్గాల చేతుల్లోకి వెళ్ళటానికి నాంది పలికినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ, అందుకనే తెలుగుదేశం పార్టీ ముందు, తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత అని చెప్పి రాజకీయాలను మనం విభజించుకోవచ్చు. భారతదేశ రాజకీయాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా అయిన సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎక్కువ మంది అవకాశం లభించడం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ నాయకులు ఎదగటానికి, అగ్రస్థానంలో ఉండటానికి, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ బీసీలకి అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి పాలకులు, ప్రభుత్వం, పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి డిక్లరేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది. మనందరికీ తెలిసిన డిక్లరేషన్. ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయటమే కాకుండా, గతంలో 60 సంవత్సరాలు ఉంటే దాన్ని 50 సంవత్సరాలకి తగ్గించి, గతంలో 200 రూపాయలని 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈనాడు 4000 రూపాయలు చేయబోయే ఘనత కూడా ఈ ఉమ్మడి డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేనదే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం ఈ 5 ఏళ్ల కాలంలో, అంటే ఈ పాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకి రక్షణ లేకుండా పోవడమే కాకుండా
వాళ్ళ మీద దాడులే కాకుండా దాదాపు 300 మంది పైగా బీసీలు హత్యకి, రాజకీయ హత్యకి గురైనటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నా. మనందరికీ తెలుసు, మన ప్రాంతవాసి, పల్నాడు వాసి అయినటువంటి చంద్రయ్య గారిని కోడిని కోసినట్టు మెడ మీద కాలు పెట్టి, కత్తి పెట్టి, జై జగన్ అంటే వదిలిపెడతామంటే చనిపోతానని తెలిసినా కూడా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ రకంగా క్రూరాతి క్రూరంగా దాడులు జరిగిన సందర్భంలో ఎస్సీలకి, ఎస్టీలకి ఏ రకమైనటువంటి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా రక్షణ కల్పిస్తూ ఉన్నారో అదే విధానంతో కూడినటువంటి ఒక చట్టాన్ని తయారు చేయటమే కాకుండా ఆ చట్ట పరిధిలో రక్షణ కల్పించాలనేదే ఈనాటి డిక్లరేషన్ యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సప్లాన్ అనేది, బీసీ సప్లాన్ అనేది గతంలో ఎవరు కూడా చేయలే. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉండేది, వాళ్ళకి నిధులు కేటాయించబడేది. మొట్టమొదటిసారిగా బీసీలకి ప్రత్యేకంగా బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి గతంలో కూడా తెలుగుదేశం పార్టీది. ఆ రకంగా ఈనాడు సప్లాన్ని, ఆ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం కాకుండా ఖర్చు ఏ రకంగా చేయాలనే దానికి కూడా ఒక ప్రాతిపదికగా రూపకల్పన చేయబోతున్నాం బీసీల కోసం అని చెప్పినటువంటి డిక్లరేషన్. అయితే ఈ రోజున మనందరం కూడా గమనించాలి, ఏ వర్గాలకైతే చట్టబద్ధంగా నిధులు కేటాయించబడినాయో కేటాయించామని చెప్పి బడ్జెట్లో ప్రవేశపెట్టి, బడ్జెట్లో రూపకల్పన చేసి, అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని అనుమతి పొందిన తర్వాత కూడా ఆ నిధులు వాళ్ళకి కేటాయించకుండా పక్కకి మరణించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులే మరణించారు. బీసీలకి కేటాయించిన డబ్బులు దాదాపు 75,000 కోట్ల రూపాయల కేటాయింపులు అయితే ఉన్నాయి, కానీ పూర్తిగా మరణించారు. ఎవరికి ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారంటే ప్రతిదానికి నవరత్నాల పేరుతో ముసుగేయడానికి ప్రయత్నించారు. పేదవాడిని పేదవాడిగా చూపించినటువంటి పార్టీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అంతేకాకుండా 24% రిజర్వేషన్లు కుదించారు. ఈ 24% ద్వారా దాదాపు 16,800 పదవుల్ని సామాజిక న్యాయం చేస్తానంటే ఒక పక్కన, ఈ రోజున సామాజిక న్యాయం చేయకపోగా వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళకి దాదాపు 16,500 పదవులు కోల్పోయేలాగా 24% తగ్గిస్తే దాని మీద నువ్వు కోర్టుకు వెళ్లకుండా 24%తో నువ్వు సరిపుచ్చి ఆ రకంగా రాజ్యాధికారంలో భాగం లేకుండా స్థానిక సంస్థలు చేసినటువంటి దుర్మార్గపు నాయకత్వం ఏదైనా ఉందంటే నీ నాయకత్వమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసుకుంటా ఉన్నా. అందుకనే 34% గతంలో ఏదైతే ఉందో ఆ శాతం వచ్చేంత వరకు కూడా మీకోసం మేము ఉన్నామని చెప్పి డిక్లరేషన్లో వెలువడించిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా చట్టసభల్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి గతంలో కూడా తీర్మానం చేసాం. మహిళల కోసం, అదేవిధంగా బీసీల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పి చెప్పడంలో, ఎందుకంటే సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకి జనాభా ప్రాతిపదికన వారిని అధికారంలో ఉంచాలని చెప్పే ప్రయత్నం ఈ రోజున చేయాలనే ఆలోచన జనసేన తెలుగుదేశం పార్టీకి రావడం అనేది మనందరం కూడా సంతోషించాల్సినటువంటి అంశం. ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి స్థానిక సంస్థల్లో
ఎందుకంటే పోటీ చేసే శక్తి ఉండదు, ఆర్థికంగా కానీ జనాభా ప్రాతిపదిక కానీ. ఎవరైతే అలాంటి వాళ్ళు ఉండి ఎప్పుడు కూడా అధికారాన్ని నోచుకోలేనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్థానిక సంస్థల్లో కోఆపరేటివ్ సభ్యులుగా నియామకం చేసి వాళ్ళకు కూడా మేము కూడా ఉన్నామనే భావన కలిగించే సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన చేయడం అనేది మొట్టమొదటిగా చేసినటువంటి డిక్లరేషన్లో ఇది ఒక ప్రధానమైన అంశంగా మనందరం భావించాల్సినటువంటి అవసరం. మిగతా అంశాలు మనం గతంలో చూసేవాళ్ళం. కార్పొరేషన్స్ ఉండేవి, కార్పొరేషన్ నిధులు కేటాయించేవాళ్ళం, తద్వారా ఆర్థిక పరిపుష్టిని చేకూర్చాలని చెప్పి ఒక చిరు ప్రయత్నం జరిగేది. గతంలో ఏ రకంగా ఉండేది అంటే సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఇది ఒక భాగంగా మనం పెట్టుకున్నాం, సంక్షేమంలో ఒక భాగంగా పెట్టుకున్నాం. ఆర్థిక పరిపుష్టిత కొంతమందికైనా కలగాలని ప్రతి సంవత్సరం కూడా ఇండివిజువల్ లోన్స్ని ఇట్లాంటి అన్నింటినీ కూడా మనం డెవలప్ చేసేవాళ్ళం ఎంఎస్ఎంఈ కాన్సెప్ట్లో. అలాంటి అన్నింటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పి స్వయం ఉపాధి కిందగా 5 ఏళ్లలో 10,000 కోట్లు, సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా ఈ రోజున అది ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నానని చెప్పి మీకు మనం చేస్తాము. గతంలో మనందరికీ తెలుసు ఆదరణ, ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి ఎవరైతే చేతి వృత్తి మీద ఆధారపడి జీవించే జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీవనోపాధి గురించి, జీవనోపాధి ఏ రకంగా మెరుగుపడాలి, ఆర్థిక పరిపుష్టిత ఏ రకంగా వస్తుంది, వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేయాలి, రజకులు ఉంటే కానీ నాయ బ్రాహ్మణులు ఉంటే కానీ వాళ్ళకి ఏదైతే కరెంటు ఉచిత సౌకర్యాన్ని 200 యూనిట్ల వరకు కూడా ఉచిత సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మనం అనుకుంటే వాళ్ళు ఎవరికి కూడా అలాంటి సౌకర్యం లేకుండా ఏదో మేము ఇచ్చామని చెప్పి అక్కడక్కడ 10,000 ఇస్తే ఆ రకంగా కాదు. వారందరూ ఎవరైతే చేతి వృత్తి మీద నమ్ముకొని జీవనం కొనసాగించే అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈనాడు ఎన్నో కార్యక్రమాలు అందరికీ కానీ ఎన్ని సంఘాలకి ఎవరైతే చేతి వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, అయితే సొసైటీలు పెట్టుకొని జీవించే వాళ్ళు ఉన్నారు, చెరువులు లేకపోతే ఇట్లాంటి ఏదైతే రజకులైతే దాన్ని ధోబీ ఘాట్స్ ఇట్లాంటి వాటిలన్నిటికి కూడా అత్యంత ప్రాధాన్యత, అట్లాగే చేనేత వాళ్ళకి అత్యంత ప్రాధాన్యత, ఒడ్డెర సంఘానికి అత్యంత ప్రాధాన్యత. అండ్ వీళ్ళందరికీ కూడా ఎవరు ఏంటి ఏ రకంగా జీవిస్తున్నారో ఆ జీవన విధానంలో మార్పు తీసుకొస్తే వాళ్ళు కూడా ఈ జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా ఏ రకంగా నిలబడగలరు, జీవించగలరు అనే ఆలోచనతో చేసినటువంటి డిక్లరేషన్. దీంట్లో మన అందరం కూడా ఒకటి మనం గమనించాల్సిన అవసరం, కులగణన అని చెప్పి చెప్పటం వరకే కానీ దాన్ని అమలుపరిచిన వాళ్ళు ఎవరు. ఇవాళ ఈ ఉమ్మడి పోరు తర్వాత ఏర్పడే ప్రభుత్వం మరి ముఖ్యంగా జనాభా సంబంధించిన ఈ కులగణనని లెక్కలు వేస్తారు, సేకరిస్తారు. ఆ తమాషా ప్రకారం వాటిని అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది రాబోయే ప్రభుత్వం అని చెప్పి అనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఏ అయితే రద్దుపరిచారో అనేక పథకాలను రద్దుపరిచారు. చంద్రన బీమా, పెళ్లి కానుక, ఇట్లా అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే రద్దుపరిచారో అన్నింటినీ పునరుద్ధరించాలనే భావనలో బీసీలకి మరి ముఖ్యంగా దాదాపు 30 నుంచి 40 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ రద్దుపరిచారు. ఆ రద్దుపరిచిన పథకాలన్నింటినీ కూడా తిరిగి ప్రవేశపెడతామని చెప్పి నిన్న డిక్లరేషన్లో హామీ ఇవ్వటం అనేది అదొక ప్రధాన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ, విద్యా పథకాలన్నీ కూడా విదేశీ విద్య కానీ, పీజీ రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఏవైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఓ రకంగా చెప్పాలంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో దాదాపు 60,000 మంది విద్యార్థులు చదువుకునేవాళ్ళు. ఎవరైతే ఏదైతే అనుకుంటా ఉన్నామో, ఏ సామాజిక న్యాయం కోసం మనం పోరాడుతూ ఉన్నామో ఆ సామాజిక న్యాయంతో ఉన్నవాడితో పాటు లేనివాడు కూడా తెలివితేటలను బట్టి ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో అతి మంచి నాణ్యత కలిగిన విద్యను అందించగలిగినటువంటి ఏ అయితే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకైనా మాకు కాదా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి పూర్తిగా విద్యని సమూలంగా నాశనం చేసినటువంటి వీళ్ళకి గతంలో ఏ రకంగా విద్యని అభివృద్ధి చేశామో
విద్య ద్వారా వికాసవంతమైన సమాజంలో వీళ్ళందరినీ భాగస్వాములు చేయడానికి ఏ రకమైనటువంటి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ రకమైనటువంటి విద్యా వ్యాప్తి జరిగిందో దానికి మళ్ళీ కంకణం కట్టుకోబోతుంది ఈ యొక్క ఉమ్మడి కోడ్ ద్వారా ఏర్పడే ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ రోజున మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం విదేశీ విద్య. ఎంతమంది వెళ్ళారండి? ఎవరు వెళ్ళారండి? లెక్కలేదు. ఇవాళ అందరూ కూడా ఎంతమంది విదేశీ విద్యకి వెళ్తాను అంటే అంతమందికి కూడా సహాయం చేసే కార్యక్రమం. వాళ్ళు ఇల్లు కట్టుకునే విషయంలో కూడా టిట్కో ఇళ్ల ద్వారా ఇల్లు కట్టినప్పుడు ఎవరైతే వాళ్ళు మినిమం ఇస్తే మిగతా ఆర్థిక సహాయాన్ని అంతా కూడా పునరుద్ధరించినటువంటిది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పంపించింది, రాష్ట్ర ప్రభుత్వం పంపించింది, మిగతాది బ్యాంకుల ద్వారా మినిమం వడ్డీకి 6% వడ్డీకి ఇప్పిస్తే ఇవాళ మీరు ఆ రోజున ఏ రకమైనటువంటి కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేసిన సహాయం ఈ రోజున మీరు కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తే డ్వాక్రా సంఘాల నుంచి 30,000 రూపాయలు తీసుకొని 35,000 రూపాయలు మిగతా 35,000 రూపాయలు ఇసుక లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి పేరుతో తీసుకొని ఇవాళ ఇసుక ఉచిత ఇసుక అయితే దానికి ఒక ధర కట్టి ఇవాళ ధర పెంచి సామాన్య మానవుడి మీద భారం వేసి 2.5 లక్షల రూపాయలు మేము ఇచ్చామని చెప్పి ఏమిటండి తంతు? ఈరోజు స్థలాల ద్వారా కోట్లు సంపాదించారు, స్థలాలకి మెరకల ద్వారా కోట్లు సంపాదించారు. పేదవాడిని నడ్డి విరగొట్టి గృహాలు వసతి కల్పించే విషయంలో పేదవాడి సొంతింటికల సాకారం పేరుతో బలహీనతను అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించి పేదవాడి నడ్డిని విరగొట్టడమే కాకుండా ఒక్కొక్కళ్ళ మీద 7 లక్షల నుంచి 8 లక్షలు ఇవాళ 3 రూపాయల వడ్డీల దగ్గర నుంచి 10 రూపాయల వడ్డీలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇది వాస్తవం కాదా? ఏ ఇల్లు కట్టుకున్న వాడి దగ్గరికైనా వెళ్దాం. ఎవరు కట్టుకున్నారని కాదు, ఏ ఇల్లు కట్టుకున్న వాడి దగ్గరికైనా వెళ్దాం. వీళ్ళు ఇచ్చిన డబ్బు ఎంత, వాళ్ళకి అయింది ఎంత, గత ప్రభుత్వాలు ఏ రకంగా చేసినాయి, అప్పుడు రేట్లు ఎంత, ఇప్పుడు రేట్లు ఎంత, ఈ రకమైనటువంటి దోపిడీ, ఈ రకమైనటువంటి పెనుభారం పేదవాడి మీద వేయొచ్చా? పేదవాడి గురించి మాట్లాడే అర్హత ఉందా, హక్కు ఉందా? పైగా దేవుని దయ అని చెప్పుకుంటున్నాను. ఇదేనా దేవుని దయ అంటే? పేదవాడిని మోసం చేయటమేనా దేవుని దయ? కొన్ని చోట్ల మీరు కట్టిన ఇళ్ళు దేని మీద కడతా ఉన్నారు? పిల్లర్స్కి స్టాండర్డ్ లేకుండా, ఫౌండేషన్ లేకుండా పిల్లర్లు వేసి దాని మీద స్లాబ్ వేస్తే అంటే పేదవాడే కదా, ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేస్తే పడితే పడిపోతే ఉంటే ఉంటుంది, నిలబడితే నా మహిమ, పడిపోతే దేవుడి మహిమ అని చెప్పడానిక ఈ రకమైన ప్రక్రియకి నాంది పలికింది? ఇదే నా సొంతింటి కళ సాకారం చేయటం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఏ రకంగా గతంలో ఏ రకంగా అన్ని వర్గాలకి, ముస్లింలకి లేకపోతే బీసీలకి లేకపోతే ఎస్సీలకి కమ్యూనిటీ హాల్స్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళు ఎక్కడైనా ఇచ్చావా? వాళ్ళు ఏ రకమైన అభివృద్ధి ఏమైనా ఉందా? దాదాపు గుర్తించబడినవి కానీ లేకపోతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ దాదాపు 160-170 కమ్యూనిటీస్ ఉంటే, జాతులు ఉంటే వీళ్ళందరికీ ఏం న్యాయం చేసావు, ఎక్కడ న్యాయం చేసావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను సామాజిక న్యాయం చేస్తాను, ఓడిపోయే చాటిచ్చి సామాజిక న్యాయం చేస్తాను. ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రయత్నం అన్నా, గెలిచేటప్పుడు మాత్రం 65 మందికి ఇచ్చావు ఒకే వర్గానికి, ఓడిపోయేటప్పుడు ఇవాళ బీసీలను అడ్డం పెట్టి బీసీలకి అన్యాయం జరగకుండా చూడటానికి ప్రయత్నిస్తానని ఇవాళ గుర్తుకొచ్చిందా? ఓడిపోయేటప్పుడు నువ్వు ఓడిపోతావు అనేది ఇవాళ నేను చెప్పేది కాదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ముక్త కంఠంతో ఒక్కసారికి స్వస్తి అంటున్నారు కాదా?
వాళ్ళు నువ్వు ఏమి న్యాయం చేసావు? కుటుంబానికి న్యాయం చేసావా? ప్రజలకు తర్వాత న్యాయం చేద్దు, కుటుంబానికి న్యాయం చేసావా నేను అడుగుతా ఉన్నా. ఒక పక్క బాబాయ్ హత్య, ఇంకో పక్క తల్లి విజయమ్మని పార్టీ పదవి నుంచి తీసేసినటువంటి కీర్తి పంతుడిని, ఇంకో పక్కన చెల్లి ఎవరైతే నీ కోసం పాటుపడిన చెల్లి బావను బయటికి పంపి వేరే పార్టీకి పంపినటువంటి నాయకత్వం ఇది. నువ్వు విశ్వసనీయత గురించి, నువ్వు ఈ సమాజం గురించి, నేను ఒంటరిగా వస్తున్నా, దేవుని దయతో వస్తున్నా, మీకోసం వస్తున్నా, మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా నాకు ఆశీస్సులు అందించమంటాం. ఏ రకంగా అందించాలి మహిళలు? ఏం చెప్పావు 2019లో నేను మళ్ళీ మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఏ మహిళని ఓటు అడగనన్నావు, అన్నావా లేదా? ఎందుకు మద్యపాన నిషేధం అమలుపరచలేకపోయి నువ్వు అన్న మాట గురించి నేను మాట్లాడుతా ఉన్నా. నువ్వు అన్నావా లేదా? ఆడిన మాట తప్పను మడం తిప్పను అన్నటువంటి బాగా నాయకుడివి నువ్వు. ఏం జరుగుతూ ఉంది? ఇదొక కుంభకోణం, బొమ్మలు పెట్టే కుంభకోణం. ప్రతి బొమ్మకి విరాళాలు తీసుకుంటా ఉన్నారు. మరి ఈ విరాళాలతో విరాజిల్లుతుంది ఈ తెనాలి పట్టణం. ఇదొక దోపిడీ. డైరెక్ట్ దోపిడీ ఒకటైతే ఇండైరెక్ట్ దోపిడీ ఒకటి. దాచుకో ఇంకా అందుకంటే ఏం చెప్పడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ రకమైన జైహో బీసీ సదస్సు విజయవంతమే కాకుండా ఆ సదస్సులో ఇరు పార్టీ నేతలు ఇచ్చిన డిక్లరేషన్ సాహసోపేతమైనది, నభూతి నభూషితి అన్నటువంటిది, ఎవరూ చేయలేనటువంటిది. ఇది ఒక మహోన్నతమైన ఆశయంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఇరు పార్టీ నాయకత్వానికి ఈ రోజున నిజంగా బీసీలందరూ జైహో అనే నినాదం నిజమైన నినాదంగా భావిస్తూ అది ఒక విధానం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ రాక కోసం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.